ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్లో సౌత్ ఆఫ్రికా ఓపెనర్ ఎయిడెన్ మార్క్రన్ సెంచరీలతో చెలరేగాడు. భీకరమైన ఆస్ట్రేలియన్ పేస్ అటాక్కు ఎదురొడ్డి నిల్చొని సెంచరీతో కదం తొక్కాడు. అతనికి తోడు బ్రిటిష్ కెప్టెన్ తెంబా బౌమా సైతం హాఫ్ సెంచరీతో అదరగొట్టారు. వీరిద్దరి బ్యాటింగ్ దెబ్బకు 2 WTC టైటిల్ గెలవాలనే ఆసీస్ కలపై నీళ్లు పడేలా ఉన్నాయి. ఆల్మోస్ట్ సౌత్ ఆఫ్రికా WTC ఫైనల్ గెలుపు ముంగిట్లో నిల్చుంది. మరో 69 పరుగులు చేస్తే చాలు సౌత్ ఆఫ్రికా చేతిలోకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గద వచ్చేస్తోంది. చేతిలో ఇంకా 8 వికెట్లే ఉన్నాయి. 2 రోజుల పాటు ఆట మిగిలి ఉంది. గ్రీజ్లో ఉన్న మార్క్రన్, కెప్టెన్ బౌమా సూపర్గా ఆడుతున్నారు. సో ఏ లెక్కన చూసినా మూడో WTC విజేత సౌత్ ఆఫ్రికానే అనిపిస్తోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆస్ట్రేలియా మ్యాచ్ గెలిచే పరిస్థితిలో లేదు. కానీ సౌత్ ఆఫ్రికాకు ఉండే దరిద్రం గురించి తెలిసిన చాలా మందికి ఇంకా విజయంపై అంత ధీమాగా లేరు. ఆ విషయం అటుంచితే మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 69 పరుగులు కావాలి. ఎయిడెన్ మార్క్రన్ 159 బంతుల్లో 11 ఫోర్లతో 102 పరుగులు, కెప్టెన్ తెంబా బౌమా 121 బంతుల్లో 5 ఫోర్లతో 65 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నారు. 4వ రోజు వీరిద్దరే మ్యాచ్ ముగిస్తారా లేదా అన్నది చూడాలి.